Krishnavataram part 12. So, what are we going to see here? Yes, we are going to see how Krishna is lifting the Govardhana Giri. సో పిల్లలు మనం ఈరోజు 12వ భాగంలో కృష్ణుడు గోవర్ధనగిరిని ఎలా ఎత్తాడు, ఎందుకు ఎత్తాడు అనేది చూద్దాం. సో నాన్న, ఏం జరిగింది? యాదవులు ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఏడు ఏం చేసుకునేవాళ్ళు? ఒక ఉత్సవం చేసుకునేవాళ్ళు. ఆ ఉత్సవం ఏంట్రా అంటే అది ఒక యాగం. ఎవరి పేరిట యాగం చేసేవాళ్ళు? ఇంద్రుడి పేరిట. ఎవ్రీ ఇయర్ ద యాదవాస్ యూస్ టు కండక్ట్ ఏ yaga, and it was in the name of Indra. So what was the reason they did that? So when Krishna went and asked his father, what is this all about? Why are everybody is very busy, and what is the festive environment here? సో కృష్ణుడు వెళ్ళి నందగోపుల్ని అడిగాడు అనమాట, ఏంటి నాన్న ఇక్కడ అందరూ చాలా చాలా బిజీగా ఉన్నారు, మన ఇంట్లో కూడా హడావుడిగా ఉంది, ఏమిటి అని అడిగాడు. So then Nandagopal told that it was a yaga done in the name of Indra, because if Indra blesses us, we will get rains. If we get rains, we will get good pasture or good grass for our cattle. So our cattle feed on the pasture and they give us milk, and that is our occupation. సో కృష్ణుడికి నందగోపుడు ఏం చెప్పాడంటే, కృష్ణ, మనము గోవుల మీద ఆధారపడి ఉన్నాము, మనకు గడ్డి చాలా అవసరం, ఆ గోవులు గడ్డి తింటే మనకు పాలు ఇస్తాయి, మనం పాలు అమ్ముకొని బ్రతుకుతాము, కాబట్టి మనకు ఇంద్రుడికి పూజిస్తే అన్నీ సకాలంలో వర్షాలు కురుస్తాయి, అంతా బాగుంటుంది అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నా అంటే, అవునా, మనము ఇంద్రుణ్ణి ప్రే చేస్తే ఏమవసరం, ఇంద్రుడిని ఎందుకు పూజించాలి? వై షుడ్ వి ప్రే టు ఇంద్ర? బికాస్ రెయిన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇంద్ర. అది ప్రకృతి సిద్ధంగా వస్తుంది, ఇట్స్ అ న్యాచురల్ ఫినామినా. సో వై షుడ్ వి ప్రే టు ఇంద్ర ఆర్ వర్షిప్ ఇంద్ర ఆర్ డూ యాగా ఫర్ ఇంద్ర? So that was Krishna's thing. So, and he also suggested we should worship the Govardhanagiri instead of Indra. So because Govardhanagiri is giving good pasture to all our cattle, and we are living near it, so let us go and worship Govardhanagiri. Everybody agreed with Krishna. అందరూ కృష్ణుడికి ఏకీభవించారు. అవును కృష్ణ, నువ్వు చెప్పేది నిజమే, మనమంతా కూడా గోవర్ధనగిరికి పూజిస్తాము, ఎందుకంటే గోవర్ధనగిరి మనకు బాగా గడ్డిని ఇస్తుంది, మన పశువులు దాని మీద గడ్డిని తింటున్నాయి అని. మరి ఇంకేమైంది? అందరూ యాగాని కోసం చేసినటువన్నీ తీసుకొని గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళారు. దే టుక్ ఆల్ దట్ దే ప్రిపేర్డ్ ఫర్ ది యాగా అండ్ వెంట్ టు ద గోవర్ధనగిరి. సో అండ్ దే వెంట్ అరౌండ్ ద గోవర్ధనగిరి. ప్రదక్షిణ అంటాం కదా, దే వెంట్ అవుట్. ప్రదక్షిణ చేశారమ్మా 3 సార్లు. గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణం చేసి గోవర్ధనగిరికి అన్ని నైవేద్యాలు పెట్టి, అండ్ దే గేవ్ ఆఫరింగ్స్, వాట్ ఎవర్ దే హ్యావ్ మేడ్, దే ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు గోవర్ధనగిరి, అండ్ దెన్ దే సెలబ్రేటెడ్ ద ఫెస్టివల్ అండ్ దే వర్ హ్యాపీ. So now who gets angry? Indra got angry. Why? Because these Yadavas didn't worship me, they are worshipping the Govardhanagiri. What does the Govardhanagiri do for them? So I must punish them anukunnadu Indra. So Indra called the ఎవర్ని పిలిచాడమ్మా ఇంద్రుడు? అవును, వరుణదేవుణ్ణి అందరినీ పిలిచి, మామూలుగా మేఘాలని పిలిచి, మేఘాలకు ఏం చెప్పాడు? మీరు వెంటనే వెళ్ళి ఆ యాదవులకి మంచి గుణపాఠం చెప్పేలాగా పెద్దగా రాళ్ల వర్షం కురిపించండి, బాగా వర్షం కురిపించండి. సో దే కాల్డ్ ఇంద్ర కాల్డ్ ఎవరిని పిలిచాడు నాన్న ఇంద్రుడు?
అవును. ఇంద్రుడు ఎవరిని పిలిచాడంటే, మీరంతా వెళ్ళి మేఘాలకు చెప్పాడనమాట. మీరంతా వెళ్ళి ఆ గొల్లవాండ్లు చేసేటువంటి అదంతా పాడైపోయేలా చేయండి, వాళ్ళ మీద రాళ్ల వర్షం కురిపించండి, వాళ్ళంతా చచ్చిపోయేలా చేయండి అని చెప్పాడు. సో హోరుగా వర్షము, గాలి, ఉరుములు, మెరుపులు అన్నీ వస్తున్నాయి. సో దేర్ వాస్ థండర్, దేర్ వాస్ లైట్నింగ్, దేర్ వాస్ ఎ వెరీ బిగ్ రెయిన్, హెవీ డౌన్పోర్. సో వాట్ హ్యాపెండ్? And all the Yadavas were praying to Krishna to help them out of this situation. So అందరూ కృష్ణుణ్ణి పిలిచారు, కృష్ణుడి నామం జపం చేసుకున్నారు. కృష్ణ నువ్వే మాకు రక్ష, రక్ష రక్ష కృష్ణ అని. మీకందరికీ ఈరోజు నేను ఒకటి చెప్పనా నాన్న? ప్రపంచంలోనే అన్ని మంత్రాల కంటే గొప్ప మంత్రం ఏదో తెలుసా? మనం వేరే ఏమీ అనుకోవాల్సిన పని, ఇదొక్కటి అనుకుంటే చాలా చాలా గొప్ప విషయం. ఏమిటి అది అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో నాన్న, ఈ మంత్రం చాలా చాలా గొప్ప మంత్రం. దీన్ని మనం గనక ప్రతిరోజు చెప్పుకున్నామంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. సో కన్నా మీరంతా కూడా ఈ మంత్రాన్ని బాగా చెప్పించుకోండి. ఓకే, ఉదయం లేస్తూనే లేదంటే స్నానం చేస్తూనే అలా దేవుడి దగ్గర ఈ మంత్రం చెప్పుకోవాలి. చెప్పుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఓకే చిల్డ్రన్, సో అందరూ కృష్ణుని జపం చేయడం మొదలుపెట్టారంట యాదవులంతా. కృష్ణ మాకు నువ్వే దిక్కు, నువ్వే మమ్మల్ని రక్షించాలి, ఈ మేఘాలు విపరీతంగా వర్షం కురిపిస్తున్నాయి, సో నీవు మమ్మల్ని రక్షించాలి అని. సో యు నో వాట్ కృష్ణ డిడ్? కృష్ణ అలాగే గోవర్ధనగిరిని తన చిటికెన వేలి మీద ఇలాగే పైకెత్తాడు. ఎలా ఎత్తాడు? యునో, ఒక తామర పువ్వుని ఎంత తేలిగ్గా ఎత్తగలమో అంతటి కొండని అంత తేలిగ్గా ఎత్తేసాడు కృష్ణుడు. సో చిల్డ్రన్, వాట్ డిడ్ కృష్ణ డూ? వెన్ ఆల్ ఆఫ్ దెమ్ ప్రేడ్ టు కృష్ణ, Krishna came forward and he lifted the Govardhanagiri as a lotus. Actually, the mountain will be very heavy, isn't it? But to Krishna, మీకు తెలుసు కదా, Supermans can do anything very easily. So our Krishna is a super boy. So what did Krishna do? He lifted the Govardhanagiri on his little finger. On his little finger. So వాట్ హ్యాపెన్? పిల్లలు, కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలి మీద ఇలా ఎత్తేసాడు. ఎలాగంటే ఒక తామర పువ్వుని ఎత్తేంత తేలిగ్గా ఎత్తాడనమాట. సో అండ్ హీ కాల్డ్, అమ్మ, అయ్యా, అందరూ రండి, అందరూ వచ్చి ఈ పర్వతం కింద సేద తీరండి, వర్షంలో నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అందరూ వచ్చి ఈ గోవర్ధనగిరి కింద నిలబడుకోండి అని చెప్పాడు. సో అందరూ వచ్చి గోవర్ధనగిరి దగ్గర నిలబడుకున్నారు కింద. అయితే వాళ్ళకి అస్సలు వర్షం పడలేదు, పిడుగులు కానీ ఏవి కూడా అవన్నీ ఏమీ జరగలేదు అన్నమాట వీళ్ళకి. సో చిల్డ్రన్, వెన్ కృష్ణ లిఫ్టెడ్ ద గోవర్ధనగిరి, all the Yadavas went under it. Krishna called them to come and stand under it. So they went and stood under this. So you know what happened? Indra, yes, 7 days and 7 nights, it was pouring like anything. The rain was pouring like anything. It was raining like anything. So what happened? 7 days Krishna held the mountain like that. He was holding it like that. So what happened? Finally, Indra thought, I am defeated. And so he called back the clouds. So children, ఏమైంది? ఇంద్రుడు ఓడిపోయానని ఒప్పుకున్నాడనమాట. ఒప్పుకొని ఏం చేశాడు? నేను ఓడిపోయాను కృష్ణ అనుకొని వెళ్ళిపోయాడు. ఈ దేవతల్ని వెనక్కి పిలిచేశాడు. ఎవరిని? మేఘాలని వెనక్కి పిలిచాడు. సో అప్పుడు అందరూ కృష్ణుణ్ణి మెచ్చుకున్నారనమాట. అందరూ కృష్ణుని ముద్దాడారు. నీ వల్ల ఈరోజు ఎంతటి అపాయం తప్పిపోయింది కృష్ణ అని. గోవర్ధనగిరిని ఎత్తడం అంటే సామాన్యమా? సామాన్య మానవులమైన మనకు అది సాధ్యమా నాన్న?
సో ఆయన భగవంతుడు స్వరూపం కాబట్టి గోవర్ధనగిరి అంతటి పర్వతాన్నే ఎత్తగలిగాడు. సో లార్డ్ కృష్ణ బీయింగ్ ఏ సుప్రీం సూపర్ న్యాచురల్ బీయింగ్, సో హీ కుడ్ డూ ఎనీథింగ్ with ease. So what happened, children? So Krishna lifted the Govardhanagiri and saved all the people, all the Yadavas from the rain and thunder and lightning and all. So everybody, yes, they appreciated Krishna for his very useful deed, and they also petted Krishna very much. They said they kissed Krishna, they said they loved Krishna, and they were very, very happy. So children, let us see something else tomorrow. And today, what did you learn? Yes, all the Yadavas prayed to Krishna, and Krishna came to their help. So if we are in trouble and if we pray to Krishna, Krishna will come to our help. So children, you should always talk to Krishna like we are talking. You should also talk to Krishna. What is prayer? I have told you in moral science, prayer is talking to God. So children, when you are talking to God, you can talk to God like a friend, you can talk to God like a father, you can talk to God like a well-wisher. So the relationship you maintain between the Lord and yourself is important, and when you ask him in that relationship, so God will do everything for you. Okay children, bye, good night. What is Krishna doing? Krishna is lifting the Govardhanagiri. So children, see how Krishna has saved all the Yadavas. Look at the cows, everyone is standing under the Govardhanagiri. So Govardhanagiri is like an umbrella. So all of them are standing beneath it, and Krishna is holding it with his hand. Okay children, bye Nana. Okay.